దైవాంశ సంభూతుడు రాజులకే రాజు రారాజు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు కడప జిల్లాకు అరుదించుతున్నటువంటి సందర్భంలో కడప జిల్లా అభివృద్ధి పైన మీరు 4 సంవత్సరాల 7 మాసాలుగా మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం కూడా అమలుకు నోచుకోలేదని చెప్పడానికి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రజల యొక్క ఆకాంక్షలను మీ దృష్టికి చివరిసారిగా తీసుకొని వస్తూ ఉన్నాం. ఇంకా మీకు చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే మరొక 3-4 మాసాల సమయం ఉంది. ఈ మాసంలోనైనా సరే చేయాలని చెప్పేసి ఆయన్ను కోరుతా ఉన్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కసారైనా మీరు సమీక్షకు పెట్టుకున్నారా? అపెరల్ పార్క్ వచ్చిందా? టెక్స్టైల్ పార్క్ పూర్తి అయిందా? స్టీల్ ప్లాంట్కు డబ్బులు ఇచ్చారా? ఒక్క ఇటుకైనా వేశారా? లేకపోతే ఐటీ క్యారిడార్ బెంగళూరుకి మద్రాసుకు అనుసంధానం చేశారా? కడప బెంగళూరు రైల్వే లైన్కు అటకెక్కించారు. ముద్దనూరు దగ్గర నుంచి పులివెందుల మీదుగా బత్తలపల్లె రైల్వే లైను ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. నీటిపారుదల ప్రాజెక్టులకు చిన్న కాలువలు లేవు, పిల్ల కాలువలు లేవు. వాటి పొలాల్లోకి పారడానికి అవకాశమే లేనటువంటి స్థితి 4 సంవత్సరాల 7 మాసాలుగా కొట్టుమిట్టాడుతా మీ దృష్టికి అనేక సార్లు తెచ్చినా కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి మళ్ళీ మీరు ఈరోజు వచ్చి శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు అంటే మీరు రేపు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు కడపలో కూడళ్లను రిబ్బన్లు కట్ చేస్తే, లేకపోతే ఉన్నటువంటి హాస్పిటల్లోకి పోయి దాన్ని కట్ చేస్తే, 500 మీటర్ల రోడ్డును మీరు దానికి రిబ్బన్ కట్ చేస్తే, లేదా ఉన్న కలెక్టర్ ఆఫీసును మళ్ళొకసారి పోయి మీరు శంకుస్థాపన చేస్తే అది అభివృద్ధి జరిగినట్ట? అది అభివృద్ధికి చేయనమా? అభివృద్ధి అంటే రంగురాళ్ళు వేయడము, కూడళ్ళు నిర్మించడము, లైట్ల బుడ్లు వేయడం ఇది అభివృద్ధి కాదు. ఉద్యోగ అవకాశాల కల్పన, ఉపాధి అవకాశాల కల్పన, పారిశ్రామిక రంగ అభివృద్ధి, విద్యారంగ అభివృద్ధి, వైద్య రంగ అభివృద్ధి, వాటిల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్న చందంగా తయారైపోయి జిల్లా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేరలేదని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ, మళ్ళీ క్రిస్టమస్ పండగకు మీరు వస్తున్న సందర్భంలో రేపే డిసెంబర్ 23వ తారీఖు 2019 డిసెంబర్ 23 సాయంత్రం జమ్మలమడుగు కేంద్రంగా మీరు ట్వీట్ చేసినటువంటి ట్విట్టర్లో ఒక మాట అన్నారు. అధికారం వచ్చిన 6 మాసాల్లో అభివృద్ధికి రాళ్ళు వేస్తున్నారంటే అది అభివృద్ధికి సోపానం. అధికారం పోయే 6 మాసాల్లో రాళ్ళు వేస్తున్నారంటే ప్రజలను మోసం చేయడం అని చెప్పి మీరు చెప్పారు. ఇప్పుడు తేల్చండి, ఎవరు మోసగాళ్ళు, ఎవరు అబద్ధాల కోరు, ఎవరి జనానికి టోపీ పెట్టేటవాళ్ళు? మాటలతో కాదు చేతల్లో చూపించాలి. అభివృద్ధి ఆమడ దూరంలో కడప జిల్లాలో కూడా కొనసాగుతూ ఉంది. మీ కాలంలో మీ ఏలుబడిలో అభివృద్ధి జరిగిందంటే మీ 100 మాగదలకు మాత్రమే అభివృద్ధి జరిగింది. ల్యాండు, శాండు, వైను, మైను, సహజ సంపదలను కొల్లగొట్టేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. ప్రభుత్వ భూములను 1000 ఎకరాలు ఆక్రమించుకోవడానికి మీరంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే జగన్ రెడ్డి గారు ఈ 4 మాసాల్లో అభివృద్ధి చేస్తావా, దిగిపోతావా? మేము కమ్యూనిస్ట్ పార్టీ గారు చెప్తున్నాం, నువ్వు దిగిపోవడమే ఈ జిల్లాకు పట్టినటువంటి దరిద్రం వదులుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దాదాపు 5 సంవత్సరాలు కావస్తూ ఉంది. కానీ కడప జిల్లాలో ఏమాత్రం అభివృద్ధి శూన్యం. అభివృద్ధి ఎక్కడా జరగలేదు. ఏదైతే ఓపెనింగ్స్ చేయడం లేదు, ఏదైతే ప్రాజెక్టులకు ఫౌండేషన్లు మాత్రమే వేసిన చాట వేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. మనకు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు స్టీల్ ఫ్యాక్టరీని జమ్మలమడుగులో ఓపెన్ చేస్తే ఈయన గారు ఇప్పటికీ 2 మాటలు ఓపెన్ చేశారు, 2 మాటలు ఫౌండేషన్ వేశారు. నేను త్వరగా 6 నెలల లోపల కంప్లీట్ చేశానని ఇంతవరకు దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి మోసం తప్ప ఇంకొకటి కాదు. రైతులు అన్యాయం అయిపోయారు. విద్యార్థులైతే ఉద్యోగాలు లేక ఉపాధి లేక కష్టాలు పడుతున్నారు. కడప నగరంలో అయితే ఇంతకుముందు ఆయన బావమరిది గారు రవీంద్రారెడ్డి గారు సింగపూర్ చేస్తా అన్నాడు. ఈయన లాస్ట్కు పొంగనూరు కన్నా అధ్వానంగా చేశారు.